వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది స్వాతంత్రానికి ముందు ఉంది, స్వాతంత్రం తర్వాత ఉంది. ఇవి ప్రభుత్వాలు తీసుకోలేదు సార్. చాలా చోట్ల ఏకాభిప్రాయం లేక ఘర్షణలు జరిగాయి ఆనాటి కాలంలో. ఇది నా ఆధిపత్యం, ఇది నాది, ఇది నాది, ఇది మాది అని. అట్లా కొట్లాడుకున్న సందర్భాల్లో ప్రభుత్వం వారు దాన్ని స్వాధీనం చేసుకొని వాటి నిర్వహణలో వాటి జరుగుతూ వచ్చాయి. అట్లా కొన్ని చోట్ల మా శెట్టి గారి ఆస్తులు చిదంబరం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా తీర్పిచ్చింది. ఆ తీర్పు ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. ఆ తీర్పు ఏంటంటే, ఏదైనా ఒక ఆలయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య, లేకపోతే రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు, లేకపోతే ఏదన్నా ఇతరత్ర ఘర్షణలు వచ్చినాయి అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక అధికారిని ఏర్పాటు చేస్తే ఆ అధికారి ఆ సమస్యను పరిష్కారం చేసి అన్ని మూసుకుని బయటకు వచ్చేయాలి. అది కరెక్ట్. ఇది చిదంబరం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అలాగే దేవాలయాల్లోని దేవుడి యొక్క ఆస్తుల్ని ప్రభుత్వాలకి మేనేజ్ చేసే హక్కే కానీ అమ్ముకు తినే హక్కు లేదు. బికాస్ ద డైటీ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ ఎ పర్పెచువల్ మైనర్. ఇదే లైను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దేవాలయంలో ఉండే దేవుడు ఎప్పటికీ మైనారిటీ తీరదు తనకి. కాబట్టి ఆ ఆస్తులకి గార్డియన్గా ఉండటం మాత్రమే తప్ప మీరు ఆ ఆస్తుల్ని అమ్ముకునే హక్కులు మీకు లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. మరి ఈ తీర్పులు ఉన్నా కూడా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నా కూడా మరి హిందువులు బతికిట్లా ఉంటుంది. హిందువులుగా మేము అడుగుతూనే ఉన్నాం ప్రభుత్వాల్ని. మొన్న విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం 5 లక్షల మందితో జరిగిన దాని సంకల్పం కూడా ఇదే. మా దేవాలయాలు మాకు ఇవ్వండి, క్విట్ ఎండోమెంట్స్ అని చెప్పేసి అవతలకు పోండి అని అడుగుతున్నాం సార్. మేము పోవట్లేదు. అవి సిగ్గు లేకుండా మా సూరు పట్టుకుని ఏలాడుతున్నారు, మా సొమ్ము కాచిపడి. ఇంకా మా తప్పు కాదు అది, గొడవల వల్ల ఆక్రమించలేదు సార్. గొడవలు అనే దాన్ని నెపంగా చూపించి వీళ్ళు ఆక్రమించి తింటున్నారు మన సొమ్ము, అంతే. అండ్ అయిపోయిందా సార్? వీరు హైందవ శంఖారావం జరిగింది. ఏదైనా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చారా? పిలుపు ఇవ్వడం వేరు, రిప్రజెంటేషన్ ఇవ్వడం వేరు. జరిగింటే ఆ రిప్రజెంటేషన్ ఒకవేళ ఏదన్నా ఉంటే ఏదో ఒక మీడియా ముందు చూపించినట్టయితే దానిపై నేను కొద్దిగా మాట్లాడుతుంది. అట్ ది సేమ్ టైం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఏవైతే ఈఓ అని పెట్టారో ఆయన పరిపాలనా అధికారి అనేది ఏంటంటే, మనకు మున్సిపాలిటీలో కమిషనర్ అని ఏ విధంగా అయితే ఉంటాడో, మనకు చైర్మన్ ఎట్లుంటాడో, ఆయన మనం చెప్పినట్టు వినేవాడే తప్ప అతను యజమాని కాదు. హీ ఈజ్ ఎ కస్టోడియన్ అంతే. కానీ ఈ దేవస్థానాలకు పాలక మండలి అనేది ఎండోమెంట్స్ లో వీళ్ళని ఎవరినైతే నియమిస్తున్నారో ఈజ్ నాట్ ఏ కస్టోడియన్ అండి, ఈజ్ జస్ట్ ఏ రిప్రజెంటేటివ్ అంతే. రైట్ నౌ హీ ఈజ్ ఏ కస్టోడియన్ కాదండి ఇప్పటికైతే. ఎందుకంటే మండలి చైర్మన్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఎవరు లేరనుకోండి ఆయనే. ఇప్పుడు చాలా చోట్ల పాలక మండలి లేవు. మేము పాలక మండలి అనే విధానాన్ని నేను తప్పుపడుతున్నా. ప్రజలు దాంట్లో కావాలా కానీ పాలక మండలి ప్రభుత్వం ఎవరు? మసీదులకు నువ్వు నియమించడం లేదు, చర్చిలకు నువ్వు నియమించడం లేదు, దేవస్థానాలకు నువ్వు నియమిస్తున్నావు. దానికి ఎన్నిక జరపండి. దానికే అడుగుతున్నాం కదా. ఎన్నిక జరిపేదానికి విధానాలు పెట్టండి. ప్రతి దేవస్థానానికి ప్రతి ఒక్కరు సభ్యుడిగా జాయిన్ అవ్వండి. ప్రతి దేవస్థానానికి ప్రతి ఒక్కరు దేవుని కొలవరు సార్. ప్రతి చోట ప్రతి ఒక్కరు కొలవరు. అయ్యో నాకు ఒక దేవుడి మీద నమ్మకం ఉంది, నేను ఆ దేవుడికి నేను డబ్బు కడతాను. నేను దేవుడి కాడికి వెళ్ళాలి అంటే ప్రసాదానికి నేను డబ్బు కట్టాలి, పూజకు నేను డబ్బు కట్టాలి. ఎందుకు కట్టాలి సార్? దేవుడికి అంత డబ్బు ఉండగా నేను మళ్ళీ ఎందుకు కట్టాలి? ప్రాబ్లం ఏంటంటే ఈయనకి దేవాలయం తత్వం తెలియదు, భగవంతుడి తత్వం తెలియదు. కానీ హిందుత్వంలో అలా ఉన్నారు, మిగతా వాళ్ళలాగానే సెక్యులరిజం మత్తులో ఉన్నారు. ఈ రోజున మనం గుళ్ళో ఇచ్చే ఏ ఒక్క రూపాయి కూడా దేవుడికి కాదు. మనకి ఏదైనా సరే భగవంతుడి ఇస్తేనే మనకుంది. భగవంతుడికి ఇచ్చే అంత పెద్ద తురుంకాల్లో మనం అవ్వలేదు. భగవంతుడికి మనం ఇచ్చే అంత గొప్పలు ఎప్పటికీ కాము. మనం ఇచ్చే డబ్బు దేవుడి కోసం కాదు, దేవాలయం కోసం, దేవాలయ నిర్వహణ కోసం. ఎందుకంటే దేవాలయం వేదికగా ఇప్పుడు ఎండోమెంట్స్ చేతుల్లో పడిన తర్వాత సేవా కార్యక్రమాలు ఆగిపోయినాయి. కానీ ఒకప్పుడు దేవాలయం అంటే విద్యాలయము, వైద్యాలయము అన్నీ ఉండేవండి. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళ లౌకికవాదంలో ప్రధానంగా మీరు వ్యతిరేకించేది ఏంటండి? లౌకికవాదాన్ని వ్యతిరేకిస్తున్నా. ప్రధానం ఏంటంటే, ప్రధాన అంశాలు ఈ రోజున భారతదేశం ప్రకారం లౌకికవాదం చూసుకుంటే, లౌకికవాదం అనేది మనిషికి ఉండే సంబంధాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కోర్టు అయినా ప్రభుత్వం అయినా మనిషికి భగవంతుడికి ఉండే సంబంధాన్ని ఈ లౌకికవాదం ఎప్పటికీ తీర్చలేదు. కారణం ఏంటంటే, ఇది లౌకికవాదం అనే పదంలోనే ఉంది. ఇది లోక సంబంధమైన వాదము. ఇది మనిషికి సంబంధించింది తప్ప మనిషికి భగవంతుడికి సంబంధించింది కాదు. కానీ భక్తి అనేది ఆధ్యాత్మికత.
భగవంతుడు పరమాత్మతోటి జీవాత్మని అనుసంధానం చేసుకునే ప్రక్రియ. ఓకే. ఇది ఆత్మ సంబంధమైంది. ఇది కళ్ళకు కనపడదు, దీనికి ఆధారాలు ఉండవు. అది విశ్వాసం ప్రాతిపదికన, నమ్మకం ప్రాతిపదికన నడుస్తూ ఉంటుంది. కాబట్టి వీటి విషయాల్లో ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క విధానం ఉంటుంది భగవంతుని తెలుసుకోవటానికి, చేరుకోవటానికి. ఆ విధానాన్ని వ్యక్తులకు వదలండి, ఆ మతానికి వదలండి, ఆ మత పెద్దలకు వదలండి, మత కేంద్రాలకు వదలండి. ఆ స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని, ప్రవచనకర్తల్ని, హిందుత్వవాదుల్ని వీళ్ళని గౌరవించండి. వాళ్ళ వ్యవస్థలో వాళ్ళని చక్కగా ప్రశాంతంగా చేసుకోనివ్వండి. అది చేసుకొనివ్వటానికి అడ్డం పడుతుంది. కాబట్టి అసలు ఈ లౌకికవాదం అన్న పదమే మాకు అభ్యంతరకరం అంటున్నాం. అండ్ ఇంకోటి, ఇప్పుడు సంఖ్యాబలంగా చూసుకుంటే ఇప్పుడు హిందువులకు సంబంధించి ఉందా అంటున్నారు, అది కూడా చాలా తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. నేను మిగతా తక్కువ అని చెప్పట్లేదు సార్. మిగతా వాళ్ళు 80 కూడా అన్నదానికి నేను 70 ఉండొచ్చు అని అన్నా అంతే. ఇంకా తగ్గిద్ది అనుకుందాం అండి. అవును. తర్వాత సో మీరు మైనారిటీల కిందకు వస్తారనుకుందాం, అంతేగా? అంతే తగ్గితే అంతే. ఆల్రెడీ అప్పుడు మీ పరిస్థితి ఏంటి సింపుల్ సార్ అనేది సార్ ఎప్పటికీ ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి సార్, హిందువుల జనాభా ఎక్కువ ఉంది అమెరికాలో, ఇండియన్స్ జనాభా చాలా ఎక్కువ ఉంది. రేపటి రోజు అమెరికాలో మనకు భాగం కావాలని కొట్లాడవచ్చా? తప్పవుద్ది. అది అంటే మనం అక్కడ స్థిరపడిపోయాం, మన గ్రీన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి మనకు. ఇప్పుడు మీరు అమెరికాలో తీసుకున్నట్టయితే అమెరికన్ సిటిజన్స్ అక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు దాదాపు 20% ఇండియన్స్ ఉన్నారు అని నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఇప్పుడు కొన్ని దేశాల ప్రక్షాళన కూడా అదే జరుగుతున్నట్టుంది కదండి. ఇప్పుడు సౌదీ, దుబాయ్ కొన్ని చోట్ల కూడా ఎక్కువగా హిందువులే ఉన్నారు అనేది కూడా నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటా. అవన్నీ కూడా మనం వర్క్ వీసా మీద పోతున్నాం సార్. మనకు సర్వాధికారాలు అక్కడ ఉండవు, మనం స్వతంత్ర దేశం కావాలని కోరుకోలేం. కానీ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ కి దానికి ఏంటి సంబంధం నాకు అర్థం కాల. ఇక్కడ మనం ఎక్కువ జనాభా పెరిగినా తక్కువ జనాభా వచ్చినా ఈ దేశాన్ని ముక్కలు చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు అంటున్నా. ఇందాక నేను మీకు చెప్పిన దాంట్లో కూడా ఒకటి చెప్పాను సార్, ఈ దేశం నుంచి సాయిబుల్ని పంపాలంటే ఏం చేయాలి, ఎందుకు పంపాలంటున్నా? ఒకవేళ వివాదాలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి, దానికి పరిష్కారం ఏంటి? పంపటం కాదు, ఇక్కడ పంపటం కాదు. ఇప్పుడు అదే సంఖ్య తగ్గుకుంటా వచ్చింది అనుకుందాం అండి. ఎందుకు తగ్గింది, ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది, దాని మీద కూడా చర్చ జరగాలి కదా. ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది? సార్ ఇప్పుడు హిందువులు అనే వాళ్ళు 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా పెళ్లి చేసుకోవట్లేదు. ముస్లిమ్స్ అనే వాళ్ళు 20 ఏళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ వృద్ధి ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి అన్ని ఫ్రీనే, ప్రభుత్వాలు చదువు ఫ్రీనే, వైద్యము ఫ్రీనే. వాళ్ళు ప్రభుత్వానికి పన్ను కట్టింది ఏదో నాకు ఒకటి చూపిమనండి దేశంలో. ప్రభుత్వానికి ఈ ఇండియన్ గవర్నమెంట్కు వాళ్ళు కట్టింది ఏదో నాకు ఒకటి చూపిమనండి. ఎనీ ముస్లిం. 95% ఆఫ్ ముస్లిమ్స్ కట్టరు. వాళ్ళు అసంఘటిత రంగాలు అని అంటారు. అంటే వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చెక్క వ్యాపారాలు, పూల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు, సెల్ మొబైల్స్, రిపేర్లు, అవన్నీ వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళ మసీదుకు వీళ్ళు సంపాదించిన డబ్బుల్లో నుంచి వాళ్ళ మత గ్రంథం ప్రకారంగా ఎంత డబ్బు అయితే ఇవ్వాలో అంత డబ్బు మసీదుకి ఇస్తున్నారు. వాళ్ళు ఉచితంగా స్కూళ్ళకి పోయి చదువుకుంటున్నారు, పథకాలు తీసుకుంటున్నారు, వైద్యం చేయించుకుంటున్నారు. బట్ వాళ్ళు ఈ గవర్నమెంట్కి ఇచ్చింది ఏంటి? మళ్ళీ ప్రభుత్వాలు వాళ్ళకి ఎందుకు పథకాలు ఇస్తున్నాయి? వాళ్ళు గవర్నమెంట్లో భాగమే కాదు. ప్రభుత్వాలు ఇన్ని రోజు ఇప్పటికీ కూడా ఇస్తున్నాయి అంటే అప్పుడు తప్పెవరిది? ఎవరు క్వశ్చన్ చేయట్లేదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను సెక్యులర్ అంటూ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నందుకు తప్పే. వాళ్ళు చేసింది తప్పే. నువ్వు నీ మతం, నీ బీదరికం ఇచ్చింది నీ మతం, ఈ దేశం కాదు. నువ్వు బీదోడిగా పుట్టడానికి కారకుడు, నీ దరిద్రానికి కారకుడు నీ దేవుడు. నువ్వు నీ దేవుడిని అడుగు, మేము కట్టే డబ్బుల్లో నుంచి నువ్వు పథకాలు ఎందుకు తీసుకుంటున్నావు? ఏం నీకు అల్లా చెప్పినాడా లేక ఖురాన్లో రాసిందా? ఒరే మీరు మాత్రం ప్రభుత్వానికి పన్నులు కట్టాకంటారా, కానీ వాళ్ళ నుంచి అన్ని తీసుకున్నాను రాసిందా? నేను ఆ ముస్లిం పెద్దల్ని, ఆ చర్చ్ ఫాదర్లను అడగాలని నా కోరిక. ఏమంటే మీ గ్రంథాల్లో ఉందా? మళ్ళీ మీరు తీసుకుంటున్నారే, మీకేముంది? మీరు మాకు జవాబు చెప్పండి. మీ వాళ్ళు కట్టినట్టు మీరు చూపించండి రికార్డు. లేదు, నిజంగా వాళ్ళు ఎవరు కట్టరు అసలు పన్నులు. నేను ఈ మాట ఎప్పుడో చెప్పాను. కారణం ఏంటంటే వాళ్ళని ప్రభుత్వంలో భాగం చేసుకోవాల్సిందే. వాళ్ళకి ఆ స్థాయిలో డబ్బులు ఉన్ని కూడా చేయాలి. వాళ్ళకాడ మిగులు డబ్బు ఉంది, మన కాడ డబ్బు లేదు. వాళ్ళ ప్రభుత్వంలో భాగం కానప్పుడు వాళ్ళకి ఎందుకు పథకాలు ఇస్తున్నారు? వాళ్ళు ఏమంటారు, మేము పన్నులు కట్టినాం, పన్ను కట్టలేదు. ఈ దేశంలో వాడు వినియోగదారుడే కానీ పన్నుదారుడు కాదు. ప్రతి పౌరుడు వినియోగదారుడే, వ్యాపారస్తుడు మాత్రమే పన్నుదారుడు. వ్యాపారం నేను చేయకమని చెప్పారు ఎవరన్నా? చేసుకో వ్యాపారం, ప్రభుత్వానికి పన్ను కట్టు. యు బీ ఏ పిల్లర్ ఇన్ గవర్నమెంట్. పౌరులందరూ పన్నుదారులు కాదు. నువ్వు మద్యం తాగినా, నేను మందు తాగి పన్ను కట్టినా కట్టినట్టు కాదు.